గూడూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 16వ వార్డు పోలేరమ్మ దేవాలయం వీధి నందు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నారు. డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు. ఈరోజు 16వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు మా సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు మా కిరణన్న గారికి, అలాగే ఈ వార్డులో ఉన్నటువంటి మా ఇన్ఛార్జీలు మా సుమన్ను, మా పావనమ్మ గారికి, ఎక్స్కౌన్సిల్ మా పావనమ్మ గారికి, అలాగే మా చెంచురామయ్య గారికి, మునిగీష్ గారికి, రహీం గారికి, ఇజ్రాయల్ గారికి, మా ప్రణీత్ యాదవ్ గారికి, మా రవీందర్ రెడ్డి గారికి, మా రవణయ్యకి, మా శంకరన్నకి, అలాగే జనసేన నాయకులు మా సాయి నాగార్జున సాయికి, అలాగే బీజేపీ నాయకులు శ్రీనివాసులు గారికి, మా సెక్రటరీ నరసింహ గారికి, మాజీ కౌన్సిలర్ రత్నయ్య గారికి, ఇక్కడ కూర్చోండి మా సునీల్కి, తిరుపాలకి, మా శ్యామ్కి, మా అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్ 1వ తేదీ మొదటిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇప్పటికీ ఆయన రాజకీయ ప్రస్తావనలో 30 సంవత్సరాలు నిండిన విషయాన్ని కూడా ఒకసారి అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. అట్లాగే ఇప్పటి వరకు కూడా 14 సంవత్సరాల 11 నెలలు సీఎంగా కంటిన్యూ అవుతున్నారు. ఇంకా కూడా 4 సంవత్సరాలు కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. దాదాపు 5442 రోజులు ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండి రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించినటువంటి మగాడు ఎవరన్నా ఉన్నారంటే ఈ యొక్క భారతదేశంలో ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ క్యాడర్గా మేమందరం కూడా గర్విస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే 30 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈరోజు ఈ వార్డులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి నెల 1వ తేదీ కల్లా వృద్ధులకి, వికలాంగులకి, అలాగే ఒంటరి మహిళలకి, బెడ్ రెస్టెడ్ సంబంధించినటువంటి పేషెంట్లకి, అలాగే డయాలసిస్ పేషెంట్లకి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు రెట్టింపు చేసి ఈరోజు ఇస్తున్న పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎందువల్ల చెప్తున్నానంటే ఈరోజు అవతల పార్టీ రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు, పెన్షన్లు ఇవ్వడం లేదు అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అట్లాగే మొన్న అర్హులకి ఇస్తాము, అనర్హులకి ఈ పెన్షన్లు తీసేస్తాము అనేటువంటి మాట ఒకటి మాట్లాడిన తర్వాత మేమేదో మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరినీ కూడా పెన్షన్ ఇవ్వట్లేదు అనేటువంటి పెద్ద ప్రచారాన్ని ఒకటి మొదలుపెట్టారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక్కరికి కూడా పెన్షన్ ఆపే పరిస్థితి లేదు, అందరికీ ఇచ్చాం. ఎవరైతే అప్లై చేశారో అందరికీ ఇచ్చాం. అయితే మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఎవరైతే 40% పైన ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తాం. అట్లా కాకుండా దొంగ సర్టిఫికేట్లు తెచ్చి డాక్టర్ని మేనేజ్ చేసి ఏమి లేకపోయినా కానీ మాకు అంగవైకల్యం ఉంది, మాకు 80% 90% వేసుకొని ఫుల్ పెన్షన్ చేసుకునే వాళ్ళ విషయంలో మాత్రం ఎక్కడ కూడా క్యాడరు గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మన బాధ్యత, ఇది ఈ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ బాధ్యత. ఎందుకంటే పెన్షన్స్, వికలాంగుల పెన్షన్స్ని మళ్ళీ వెరిఫికేషన్ పెడుతున్నాం. పెట్టిన తర్వాత మీరు బాధ్యత, అధికారుల కన్నా బాధ్యత తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద ఉంది. ఎందుకంటే మనల్ని నమ్మి ప్రజలు ఎన్డీఏ గవర్నమెంట్కి ఈరోజు ఓట్లు వేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉండి ఎవరైనా అనర్హులు ఉంటే మీరే చెప్తే ఆటోమేటిక్గా తొలగిస్తారు. అర్హులైతే మాత్రం ఖచ్చితంగా ఎవరికి కూడా పెన్షన్లు తీయమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అది పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ క్యాడర్దే, అధికారులు కాదని చెప్పి మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాను నేను. ఎక్కడ ఏ వార్డులో అలాగే ఏ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారో మీరు బాధ్యత తీసుకొని, అలాగే జనసేన నాయకులు కానీ అలాగే బీజేపీ నాయకులు కానీ మీరు బాధ్యత తీసుకొని అది వాస్తవమా కాదనేది మీరు నిర్ణయించాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉంది. ఎందువల్లంటే చెప్పిన పని ఎన్డీఏ గవర్నమెంట్, ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ధైర్యశాలి, నిజాయితీపరుడు, మాటిస్తే తప్పనటువంటి మా పవన్ కళ్యాణ్ అన్న, అలాగే
రాబోయే రోజుల్లో కాబోయే మన ఆంధ్ర రాష్ట్ర నాయకులు మా లోకేష్ బాబు గారు నాయకత్వాన్ని నమ్మి మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేనకి బీజేపీకి పట్టం కట్టినటువంటి ప్రజల విషయంలో చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 మేము అమలు చేశాం. వాళ్ళు ఏమంటున్నారు, మేము అమలు చేయలేదని చెప్తున్నారు. రండి జనాల్లో తిరగండి. ఈరోజు తిరుగుతుంటే డబ్బులు ఇస్తుంటే ఎవరు ఇచ్చారమ్మా అంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వులో బతకాలా అని చెప్పి అందరూ కూడా కన్నం పెట్టుకొని తీసుకుంటారు. అలాగే ఈరోజు ఎంతమంది చదువుతుంటే ఇంట్లో అంతమంది బిడ్డలకి 15,000 ఇస్తామని చెప్పాం, ఈరోజు ఇస్తున్నామని చెప్పి కూడా అది మేము తెలియజేస్తున్నాం. మేము కాదు ఇచ్చేది, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే రైతులకి డబ్బులు ఇస్తామన్నాం. మొదటి విడతగా 7,000 రూపాయలు, మోడీ గారు 2,000 రూపాయలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు 5,000 రూపాయలు మొదటి విడతగా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. సంవత్సరంలో 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ అనే కార్యక్రమాన్ని చెప్పిన విధంగా చేస్తున్నామని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఫిలప్ కాని విధంగా 16,600 చిల్లర టీచర్ పోస్టులని భర్తీ చేసిన ఏకైక మగాడు మా లోకేష్ అన్న అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఉద్యోగులందరూ చెప్తున్నాం. ఇప్పుడు దాకా ఈ 30 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో దాదాపు 2 లక్షల టీచర్ పోస్టులు ఫిలప్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం అన్నాం. ఇతర రాష్ట్రాలు చూశారు, ఆడ ఫెయిల్ అయింది, ఇక్కడే ఏం చేస్తారు అబ్బాయి అని చెప్పి మనల్ని హేళన చేశారు. ఈరోజు బ్రహ్మాండంగా మహిళలందరూ ఉచిత బస్సులో పోయేటువంటి కార్యక్రమాన్ని కూడా చూస్తూ ఉన్నారు. అలాగే తిరుమల పుణ్యక్షేత్రం తిరుమలకు కూడా ఈరోజు ఫ్రీ బస్ చేసినటువంటి ఘనత మన ఎన్డీఏ గవర్నమెంట్ దక్కిందని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఏసీ బస్సులు కూడా కొత్తవి వస్తున్నాయి. ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అని చెప్పి ప్రకటించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఈరోజు ఎవరైనా యాక్సిడెంట్ అయితే లోకేష్ బాబు గారు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 5 లక్షల రూపాయలు తెచ్చి మనకి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. నిన్న మొన్న కూడా ఇక్కడ వేమలపాలెంలో యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చాం. మన ఒళ్ళిపేటలో యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చాం. అట్లాగే ఇంకా కూడా మన కార్యకర్తలకు ఏమైనా ఇబ్బందులు అయితే ఇచ్చేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాం. అట్లాగే ఆరోగ్యం బాగాలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే రేపు దాదాపు 50 చెక్కులను పంపిణీ చేస్తాం. 50 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ 30 లక్షల రూపాయలు వచ్చింది. అది కూడా రేపు మా నాయకుల సహాయ సహకారాలతో కూడా పేదవాళ్ళకి పంచుతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మేము తిరుగుతున్నాం, ఎమ్మెల్యేలుగా మేము దాంకోట్లే, జనాలు తిరుగుతున్నాం. మా పార్టీ నాయకులుగా ఎవరు దాంకోట్లే, ఇంకా తిరుగుతున్నారు. ఎలక్షన్ ముందు ఏ విధంగా తిరిగారో అంతకన్నా రెట్టింపు కష్టపడి ఈరోజు మా క్యాడర్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎదురుపోవడం మమ్మల్ని ఎదురుపోలేడు కాబట్టి చూడండి ఎట్ అయిపోయినాం మనుషులు. కాబట్టి ఎందుకంటే అది ప్రజలు మనం నమ్మి కొట్టేశారు. కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద ఉందని చెప్పి ఆయన పదే మాకు టెలికాన్ఫరెన్స్ తీసుకొని రోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారి టెలికాన్ఫరెన్స్లో మాకు చెప్తున్న పరిస్థితి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఎందువల్ల చెప్తున్నా అంటే ప్రజలపైన అంత ప్రేమ, ఎందుకంటే ఆయన నమ్మి ఈరోజు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే మా పవన్ అన్న కూడా చెప్పాడు, ఇంక 15 సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రంలో తిరుగులేనటువంటి అధికార పార్టీగా మేమే ఉంటాం, అంటే ఎన్డీఏ కూటమి ఉంటాం, చంద్రబాబు నాయుడు గారికి తమ్ముడుగా నేను ఉంటానని చెప్పినందుకు మా పవన్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే నిజాయితీ పరుడు, స్వార్థం ఎరిగినటువంటి నాయకుడు ఉన్నారంటే మా పవన్ అన్నని చెప్పి ధైర్యంగా ఎక్కడైనా చెప్పేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నా. అలాగే మా జనసేన బీజేపీ నాయకులు, ముఖ్యంగా జనసేన నాయకులైతే నా గెలుపులో మొత్తం జెండాని మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నందమూరి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఏ విధంగా మా కార్యకర్తలు జెండాని కింద దించకుండా తిరిగారో ఆ విధంగా మా జనసేన తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా నాతో మా భార్యతో మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ వరకు నడిపినటువంటి పరిస్థితి కూడా నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా మరొక్కసారి జనసేన నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడుతున్నానని చెప్పి నేను తెలియజేస్తాను. అందరూ కూడా పిల్లలు నిజాయితీ పరులు, ఎక్కడ కూడా ఏ స్వార్థం లేదు. అటువంటి బిడ్డలు ఈరోజు నా గూడూరు కాన్స్టిట్యూన్సీలో జనసేన బిడ్డలున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ కూటమి ఎన్ని పనులు చేసిన అవతల వాళ్ళు విడిపోదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పైన మా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం ఈ రాష్ట్రంలో ఉంది, ఈ రాష్ట్రానికి ఉంది. కాబట్టి మాకేం భయం లేదు. ఇంకా కోట్ల రూపాయలు
కేంద్రం నుంచి ఇక్కడ తీసుకొచ్చేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ ఫంక్షన్ కార్యక్రమంలో మొత్తం టౌన్లో 5,365 మందికి పెన్షన్లు ఇస్తున్నాం నెల. అంటే దాదాపు 2,31,40,40,000 రూపాయలు ఈ యొక్క టౌన్లోనే మనం పంచుతున్నాం. అట్లాగే రూరల్ మండలంలో దాదాపు 8,262 మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపు 3,55,80,500 రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. అట్లాగే చిలకూరులో 7,165 మందికి ఈ పెన్షన్లు ఇస్తున్నాం. అక్కడ 3,06,75,500 రూపాయలు ఈరోజు ఇస్తున్నామని చెప్పి మనం తెలియజేస్తున్నాం. అలాగే కోట్లో 6,972 మందికి ఈ పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపు అక్కడ 2,95,25,500 రూపాయలు ఈరోజు వాడు పంపిణీ చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే వాకాళ్ళలో కూడా 5,089 మందికి ఈ పెన్షన్లు ఇస్తున్నాం. అది కూడా దాదాపు 2,24,72,000 రూపాయలు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే చిట్టమూరులో 5,744 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అది కూడా 2,43,47,500 రూపాయలు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మొత్తం కలిపి 38,597 మందికి ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో పెన్షన్లు ఇస్తున్నామని చెప్పేదానికి గర్వంగా ఉంది. మొత్తం 16,57,43,000 రూపాయలు నెల ఈరోజు ఈ యొక్క ఎన్టీఆర్ పెన్షన్స్ ఇస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి కొత్త పెన్షన్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా. క్యాడర్ నేను మళ్ళీ చెప్తున్నాం, మా క్యాడర్ మనకి ఎలక్షన్లో అందరూ చేశారు. పార్టీలు పక్కన పెట్టండి, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు అప్లై చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దయచేసి టౌన్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అందరూ కూడా మీరు గట్టిగా ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళందరూ గుర్తించమని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు సాయంత్రం కూడా మున్సిపాలిటీలో మీటింగ్ ఉంది, పెద్దలో కిరణ్ అధ్యక్షతన మీటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా ఈ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ఎక్కడెక్కడ ఈ యొక్క కాలువలు ఎక్కడెక్కడ చెడిపోయి ఉన్నాయో, మీరు ఎక్కడైతే వాగ్దానం చేశారో అవన్నీ కూడా రాసుకొని వచ్చి అక్కడ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. అవన్నీ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా మంత్రి నారాయణ గారు జేసీ గారికి చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఈ యొక్క ప్రపోజల్స్ని తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకని కూడా తెలియజేస్తున్నాం, ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాడర్గా, కార్యకర్తలుగా ఈరోజు పనిచేస్తున్నందుకు అందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి ఎమ్మెల్యేల పైన మచ్చలు వచ్చు, ఎంపీల పైన మచ్చలు వచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, లోకేష్ అన్న పైన ఒక్క మచ్చ కూడా లేకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని చెప్పి మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాం, అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నా ఇంట్లో తల్లికి వందనం వస్తూ ఉంటే తల్లి వందనం రావట్లేదు అని చెప్పి ఎవరు నమ్ముతారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే జనాల్లో పోదాం పండి, జనాల్లో తిరగదాం పండి, మహిళల దగ్గర పోదాం పండి. అలాగే అమ్మ మీకు గ్యాస్ డబ్బులు వచ్చేయలేదు వాళ్ళని అడదాం, అమ్మ మీకు తల్లికి వందనం పడుతుందా లేదు వాళ్ళని అడదాం, రైతులను పెడదాం రండి, అయ్యా నీకు ఈరోజు డబ్బులు 7,000 రూపాయలు మనం పడిందా లేదా అదే విషయం కూడా అడదామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఉచిత బస్సులో మీరు ఫ్రీగా పోతున్నారు, డబ్బులు ఇచ్చి పోతున్నారు అడదామని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీ అసత్య ప్రచారాలు నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. మొత్తం సూపర్ 6లో ఏమైతే చెప్పారో అవన్నీ 95% మొత్తాన్ని ఈరోజు పూర్తి చేసినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తూ, మిగతా ఇచ్చినటువంటి ఒక వాగ్దానం ఉంది, అది కూడా త్వరలో పరిష్కరిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే నిరుద్యోగ వృత్తి ఇప్పుడే చెప్పారు మనోళ్ళు, నిరుద్యోగ వృత్తి కూడా త్వరలో లోకేష్ బాబు గారు ప్రకటించి నిరుద్యోగులను ఆదుకుంటారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసేటువంటి బాధ్యత, అది ప్రైవేట్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ కావచ్చు, అదన్నీ కూడా లోకేష్ బాబు తీసుకున్నారు, ఆ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అందరికి కూడా ఒకసారి తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఎవరైనా కానీ ఏదైనా ఇబ్బందులతో అనారోగ్యంగా కానీ హాస్పిటల్లో ఉంటే LOC కూడా తెచ్చేస్తాను. అందరికీ చెప్తున్నాను నేను, మళ్ళీ ప్రతిసారి చెప్పడం నా ధర్మం, ఉపయోగించుకోవడం మీ ఇష్టం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ పేదవాళ్ళందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, రాబోయే రోజుల్లో కూడా కొత్త పెన్షన్స్ వస్తాయి. పార్టీలకు అతీతంగా మనకొద్దు, మనకి పేదవాళ్ళు కావాలి, వాళ్ళకి మీరు సహాయం చేయమని చెప్పి మా క్యాడర్ అందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ, మరొకసారి మా కిరణానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా సుమన్కి, వాళ్ళ కుటుంబానికి, అలాగే మా మాజీ కౌన్సిలర్ మా భావనమ్మ గారికి, మా అనిల్కి, ఇలా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియదు. సీనియర్ నాయకుడు రాధన్న కూడా ఇక్కడ రావడం జరిగింది, ఆ పెద్ద ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.